హలో. ఈ వీడియోలో మీకు నేను టీజీ పాలిసీ 2025 కౌన్సిలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏవైతే కావాలో వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, టీజీ పాలిసీ 2025 డీటెయిల్ నోటిఫికేషన్‌లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. సో, అదే నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బట్ స్టిల్ చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళకి నేను ఇక్కడ క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. దానికోసమే స్పెసిఫిక్‌గా ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇక్కడ మీకు ఏం సర్టిఫికేట్స్ కావాలి? ఆ సర్టిఫికేట్స్ ఎలాబొరేట్‌గా చెప్తాను వినండి. ఇక్కడ కనిపిస్తున్నాయి. టీజీ పాలిసీ 2025 ర్యాంక్ కార్డ్. ఇక్కడ 2 సెట్లని ఉంది. 2 సెట్స్ మీకు తెచ్చుకుంటే కౌన్సెలింగ్ టైమ్‌లో ఒకటి పోయినా ఒకటి పనికొస్తది. అందుకని చెప్పి 2 సెట్లు అంటున్నారు. యాక్చువల్లీ మీరు కౌన్సెలింగ్ హాల్‌లో మాత్రం ఒక సెట్టే ఇవ్వాల్సుంటది. ఒకటి తీసుకుంటారు. ఒకటి మీ దగ్గర ఉంటది. దానికోసమే మిమ్మల్ని 2 సెట్స్ తీసుకోమని చెప్తున్నారు. టీజీ పాలిసీ 2025 ర్యాంక్ కార్డ్. సో, టీజీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇప్పుడు నేను వెబ్సైట్ చెప్తాను. టీజీ పాలిసెట్ వెబ్సైట్. ఓకే. సో, టీజీ పాలిసెట్ వెబ్సైట్. టీజీ పాలిసెట్ వెబ్సైట్. ఇక్కడ మీకు టీజీ పాలిసెట్ వెబ్సైట్ పైన కనిపిస్తుంది చూడండి. దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ర్యాంక్ కార్డ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మళ్ళీ ప్రజెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. సో, కౌన్సిలింగ్ కల్లా మీరు ఈ ర్యాంక్ కార్డ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు ఈ 3 ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసైనా మీరు ఇక్కడ హాల్ టికెట్ ర్యాంక్ రిజిస్ట్రేషన్ మూడిట్లో ఏదైనా ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో, టీజీ పాలిసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్. ఓకే. ర్యాంక్ కార్డ్ కావాలి. ఆధార్ కార్డు మీ దగ్గర ఆధార్ కార్డు కూడా అవసరం అవుతుంది. ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మేము ఇక్కడ ఆధార్ కార్డ్ కంప్యూటర్ ప్రింట్అవుట్ తీసుకొచ్చినా సరిపోతుందండి. మీరేమి ఒరిజినల్ సర్టిఫికేట్ ఒరిజినల్‌కి లామినేషన్, ప్రింట్అవుట్స్ తీసి కలర్ ప్రింట్అవుట్ తీసి దాని జిరాక్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ క్లియర్‌గా ఉంటే చాలు. సో, చిన్న ఆధార్ కార్డ్ అయినా సరిపోతది. చిన్న ఆధార్ కార్డ్ అంటే మనకి ఏ4 షీట్ అంతా ఆధార్ కార్డ్ అక్కర్లేదు. ఓకే. సింపుల్‌గా మనకి ఐడీ కార్డ్ సైజ్‌లో ఉన్న ఆధార్ కార్డ్ అయినా సరిపోతది. ఆధార్ కార్డ్ ఓకే. అది తెచ్చుకోండి. కలర్ ప్రింటెడ్ ఏమీ అవసరం లేదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకే. ర్యాంక్ కార్డ్ కూడా అలాగే కలర్ ప్రింట్అవుట్ ఏం అక్కర్లేదు. మీకు మీ ఫోటో, మీ డీటెయిల్స్ కనిపిస్తే సరిపోతది. కలర్ ప్రింట్అవుట్ కోసం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఇక్కడ ఎస్ఎస్సి ఈ మార్క్స్ మెమో ఇక్కడ చాలామంది 2025 కంప్లీట్ అయిన వాళ్ళకి షార్ట్ మెమో కానీ, లాంగ్ మెమో కానీ ఉండకపోవచ్చు. మరి అలాంటి స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఇంటర్నెట్‌లో ప్రింట్అవుట్ తీసుకొని రావచ్చు. ఇంటర్నెట్ ప్రింట్అవుట్ ఎట్లా ఉంటది? సో, మీకు ఇక్కడ వెబ్సైట్ చెప్తాను. సో, ఈ గూగుల్‌లో మనం సెర్చ్ చేస్తే ఎస్ఎస్సి తెలంగాణ బోర్డ్ ఎస్ఎస్సి తెలంగాణ బోర్డ్ అని చెప్పి మీరు టైప్ చేయండి. సో, దాంట్లో మీకు ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఇక్కడ మార్క్స్ మెమో ఉంది. సో, రిజల్ట్స్ ఎస్ఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు. సో, దీంట్లో మీరు సింపుల్‌గా ఈ రిజల్ట్స్ లింక్ క్లిక్ చేసుకుంటే సరిపోతది. సో, రిజల్ట్స్‌లో మీరు లేటెస్ట్ రిజల్ట్స్ మీకు కావాలి కాబట్టి సో, ఆ రిజల్ట్స్ ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ దీంట్లో చూసుకోవాలా? డూప్లికేట్ ఎస్ఎస్సి ప్రొఫార్మా వెరిఫికేషన్ ఎంఎన్ఆర్ రైట్ వెతకాలి కొద్దిగా. నాకు కూడా నేను ఇప్పటిదాకా ఇది చూడలేదు. సో, రిజల్ట్స్ లింక్ అయితే ఇవ్వాలి యాక్చువల్లీ. రిజల్ట్స్ లేదు. మార్క్స్ మెమో అంటున్నాడు. సో, రైట్. ఇక్కడ మీరు 2023 చూపిస్తున్నాడు. మీకు కావాలనుకుంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే ప్రజెంట్ 2023 చూపిస్తున్నాడు. మరి అది ఎందుకో తెలియదు. 2025 అని కొడదాము. టైం టేబుల్ అంటున్నాడు. రిజల్ట్స్ మెమో మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కడో దాంట్లో దొరకాలి మనకి. లైవ్ లింక్ అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు. 2025 టైం టేబుల్ ఇచ్చాడు. సరే నేను మీకు మళ్ళీ బోర్డ్ ఆఫ్ ఇంటర్నెట్ డిక్లేర్డ్. సరే ఇక్కడ చూసుకోండి. దీంట్లో మనకి రోల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ టు ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేస్తే వచ్చేస్తుంది. ఓకే. మోస్ట్లీ ఇలా లింక్స్ ఉంటాయి. మీరు వెబ్సైట్లో వెతుక్కుంటూ దొరికిపోతాయి. సో, ఆ ఎస్ఎస్సి ప్రింట్అవుట్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఎస్సి ప్రింట్అవుట్ తీసుకొని
దాని మీద మీ స్కూల్ హెచ్ఎం తోటి సైన్ చేయించుకొని రండి. స్కూల్ హెచ్ఎం తోటి సైను, స్టాంప్ వేయించుకొని రండి. ఇది కలర్ ప్రింట్ ఉంటే కూడా బాగుంటది. కలర్ ప్రింట్ అవుట్ ఉంటే కూడా చూడడానికి మంచిగా అనిపిస్తది. కాబట్టి ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో వీలైతే కలర్ ప్రింట్ తీసుకురండి. 4th-10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్. ఈ 4th-10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఒకటే స్కూల్‌లో చదివుంటే ఒక సర్టిఫికేట్ ఉంటది. వేరే వేరే స్కూల్స్‌లో చదివుంటే మల్టిపుల్ స్కూల్స్‌లో చదివుంటే మల్టిపుల్ స్టడీ సర్టిఫికేట్స్ మీరు తీసుకురావాల్సి ఉంటది. ఈ స్టడీ సర్టిఫికేట్స్‌లో మీ స్టడీ పీరియడ్ అనేది ఒకటి ఉంటదండి. సో, స్టడీ సర్టిఫికేట్ ప్రొఫార్మా నేను చూపిస్తాను మీకు. ఆహ్, స్టడీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఇమేజెస్ ఉంటాయి. హ్మ్. రైట్. ఇక్కడ ఫోటో పెద్దగా అయితది. పెద్దగా అయిన తర్వాత మీకు చూపిస్తాను. కొంతమంది చాలా మిస్టేక్స్ ఇక్కడ చేసుకొనొస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఉండకుండా నేనిక్కడ చెప్తాను చూడండి. థీస్ 35 మిస్టర్, మిస్, సన్, డాటర్ హావ్ స్టడీడ్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్ క్లాసెస్ ఇక్కడ క్లాస్ 4th నుంచి 10th వరకు చదివింటే 4th-10th అని ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక 10th క్లాస్‌దే పట్టుకొస్తున్నారు. 10th క్లాస్ ఇక్కడ 4th-10th అని మెన్షన్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10th మాత్రమే పెట్టుకొని తీసుకొస్తున్నారు. అలాగే ఇయర్స్ 4th నుంచి 10th వరకు. 4th ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు 2025లో 10th ఉన్నారంటే 4th క్లాస్ ఎప్పుడు ఉండింటారు? 7 ఇయర్స్ బ్యాక్ అంటే 2018 19 సంథింగ్ ఉండాలి. ఇక్కడ 2019-2025 అలా ఉండాలి. అది లేకుండా పట్టుకొస్తున్నారు. దాని తర్వాత ఈ పెన్స్ డేట్ ఇవన్నీ ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ రౌండ్ సీల్ ఉంటే కాలేజ్‌ది స్కూల్‌ది రౌండ్ సీల్ మరి వేయించుకొని వస్తే బాగుంటది. అలా తీసుకొని రాండి. మీ పేరు ఉండాలి. దాని తర్వాత మీ పేరెంట్ పేరేది ఉండి, దాని తర్వాత మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదివారు. అలాగే మీరు ఇయర్స్ ఆ పర్టిక్యులర్ 4th క్లాస్ ఏ పీరియడ్‌లో చదివారు, 5th క్లాస్ ఏ పీరియడ్‌లో చదివారు. సెపరేట్‌గా మీకు మెన్షన్ చేసి ఉండాలి. 4th-10th ఉంటే 4th ఒక క్లాస్ ఒక ఇయర్‌లో చదివుంటారు. అలాగే 10th క్లాస్ ఒక ఇయర్ పీరియడ్ వరకు ఉంటుంది. సెపరేట్‌గా ఉండాలని నేను చెప్తున్నాను. ఇక్కడ 4th-10th ఉండాలి. అలాగే 2019-2025 అని ఉండాలి. అది మీరు అర్థం చేసుకొని ఆ సర్టిఫికేట్‌లో అలా లేకపోతే మళ్ళీ ఒకసారి మీ స్కూల్‌కి వెళ్లి సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి. అనవసరంగా మీరు కౌన్సెలింగ్ టైంలో హైరాణ పడతారు, ఇబ్బంది పడతారు. అందుకని మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 4th-10th స్టడీ సర్టిఫికేట్ అలా తెచ్చుకోవాలండి. టీసీ, టీసీ అనేది చాలా మంది స్టూడెంట్స్ టీసీ లేకుండా వస్తారు. సో, టీసీ లేకుండా వచ్చినా పెద్దగా ప్రాబ్లమ్ లేదు. బట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ మాత్రం మీరు అటెండ్ అయ్యేటప్పుడు టీసీ తెచ్చుకోవాలి. అలాగే కాలేజ్‌లో మీరు ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి వెళ్లి అయిపోయిన తర్వాత కాలేజ్‌లో ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం టీసీ ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టీసీ తెచ్చుకునేటప్పుడు మీకు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో టీసీ అంత మ్యాండేటరీ కాదు. స్టిల్ మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కూడా మీరు పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు. మరి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇష్యూకొచ్చేసరికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ 1 జనవరి 2025 తర్వాత ఇష్యూ చేయబడిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి తెచ్చుకోవాలి. సో, ఇక్కడ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. మిగతా ఏ స్టేట్ స్టూడెంట్‌కైనా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాదు. ఏపీ వాళ్ళు ఇక్కడ ఈ టీజీ పాలిసెట్ కౌన్సిలింగ్‌లో అటెండ్ అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా పెద్దగా యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇంతకు ముందు ఇయర్స్‌లో ఏపీ వాళ్ళు ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏపీ స్టూడెంట్స్‌కి తెలంగాణ తెలంగాణ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదువుకున్నా కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో, తెలంగాణ వాళ్ళైతే మాత్రమే ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ వాలిడ్ అవుతది. కాబట్టి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ 1 జనవరి 2025 తర్వాత ఇష్యూ చేయబడిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఫస్ట్ 19థ్ అంటే మీరు 26-27, 28 వరకు కౌన్సెలింగ్ అటెండ్ అవుతారు. ఓకే. మీరు ఏ డేట్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ డేట్ వరకు కౌన్సెలింగ్ అటెండ్ అయితే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కింద ఒకవేళ ఆ పర్టిక్యులర్ పీరియడ్ వరకు అంటే మనకి ఇష్యూ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ 1 ఇయర్ వాలిడిటీ ఉంటది. ఆ పర్టిక్యులర్ పీరియడ్ మీరు ఏదైతే రోజున కౌన్సెలింగ్ వెరిఫికేషన్ చేయించుకుంటారో ఆ డేట్ ఉన్న రోజున మీకు సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటే కూడా మీకు అలౌ చేస్తారు. ఓకే. సమ్ టైమ్స్ కొన్ని హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో అలౌ చేయకపోవచ్చు. బట్ మీరు వాళ్ళతోటి క్లారిఫికేషన్ తీసుకొని అంటే మీకు పైన కౌన్సిలింగ్ అథారిటీస్ వాళ్ళు ఉంటారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారో ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో వాళ్ళ పైన అథారిటీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగి మీరు ఒకసారి క్లారిఫికేషన్ తీసుకోండి సార్. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ 1 జనవరి 2025 తర్వాత లేకపోయినా వ్యాలిడిటీ ఉంటే వితిన్ పీరియడ్ అంటే 1 ఇయర్ పీరియడ్ లోపు వ్యాలిడిటీ ఉంటే అంటే సపోజ్ మీరు అక్టోబర్ 2024లో తీసుకుంటే దాని వ్యాలిడిటీ అక్టోబర్ 2025 వరకు ఉంటది కాబట్టి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. సో, అలా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో, బట్ మీరు రిక్వెస్ట్ చేస్తే మాత్రమే కన్సిడర్ చేస్తారు. బట్ మోస్ట్‌లీ మీరు 1 జనవరి 2025 తర్వాత తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే మీకు మళ్ళీ ట్యూషన్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ ఇయర్ 2025 ఇన్‌కమ్ సర్టిఫికేటే
కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా 2025 ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనకి 1 వీక్ టైమ్ ఉంది కాబట్టి ఆలోపు మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ పొందడానికి ప్రయత్నించండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సేమ్ థింగ్ అండి. ఫస్ట్ ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసిన ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ మాత్రమే ఓసీ క్యాండిడేట్స్‌కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసే ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ పొందడానికి ప్రయత్నించండి. సో, అంతకంటే ముందున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి కన్సిడర్ చేయరు. కాబట్టి సర్టిఫికేట్ ఫస్ట్ ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసే సర్టిఫికేట్ అయితే బాగుంటుంది. దానికోసం అప్లై చేసుకోండి, పొందండి. ఓకే. 1 వీక్ టైమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో, మీకు 10% రిజర్వేషన్ ఓసీ క్యాండిడేట్స్‌కి పొందాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయి ఉండాలి. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి ఈ 2025, 26 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో ఇష్యూ చేసిన ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ అసెట్ సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి తెలంగాణ స్టేట్‌లో ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతది. సో, 2014 మీరు చాలామంది 2014 తర్వాత మీ బర్త్ మీ సర్టిఫికేట్ బర్త్ అయ్యి ఉండొచ్చు. అంటే మీరు 2014 తర్వాత పుట్టిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకునేటప్పుడు తెలంగాణ స్టేట్‌లోనే అప్లై చేసుకొని ఉంటారు. సో, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మీకు యాక్సెప్ట్ చేస్తారు. మీరు పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. వేరే స్టేట్ వాళ్ళకి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చినా వాళ్ళందరినీ కూడా నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఓసీ కోటా, ఓసీ ఓపెన్ కోటా, ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కోటా కిందనే సీట్స్ పొందుతారు కాబట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా పెద్దగా వాటితోటి ఫలితం లేదు. సో, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి నాన్ లోకల్ వాళ్ళు. Residence certificate of candidate for a period of 7 years preceding to qualifying examination. In case where the candidate has no institutionalized education అంటే స్కూల్స్ లో చదవకుండా ఓపెన్ గా ఎవరైతే చదువుకొని ఉంటారో ఓపెన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఎన్ఐఓఎస్, టాస్, ఏపీ ఓఎస్ఎస్ అని చెప్పి మనకి ఏవైతే 10th క్లాస్ బోర్డ్స్ ఉంటాయో ఆ బోర్డ్స్ నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రైవేట్ గా చదువుతున్నట్టు అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన పీరియడ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇయర్ నుంచి బ్యాక్ టు 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలి. సో, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అంటే 4th టు 10th క్లాస్ ఉన్న వాళ్ళు తెలంగాణలో చదువుకొని ఉండాలి. లేదా తెలంగాణలోని ఆహ్, ఆహ్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళు ఓపెన్ స్కూలింగ్ చేసిన వాళ్ళైనా కూడా వాళ్ళు లోకల్ అవుతారు. బట్ మిగతా వాళ్ళు ఎవరైనా నాన్ లోకల్ అవుతారు. సో, ఆ నాన్ లోకల్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి నాన్ లోకల్ సీట్స్ అలాట్‌మెంట్ చేసుకోవాలనుకుంటే నాన్ లోకల్ కోటా కింద సీట్ పొందాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ తీసుకురావాల్సి ఉంటది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 10 ఇయర్స్ పీరియడ్ ఉండాలండి. సో, మీరిక్కడ నాన్ లోకల్స్ ఎవరైనా కూడా తెలంగాణలో చదువుకోవడానికి అవకాశం ఉంటది. బట్ మీరు ఈ పర్టిక్యులర్ తెలంగాణ స్టేట్‌లో మీరు చదువుకోకపోయినా కూడా చదువుకోకపోతే నాన్ లోకల్ అయ్యారు. బట్ మీరు తెలంగాణ వాళ్ళే. మీరు తెలంగాణ వాళ్ళే నాన్ లోకల్‌గా అంటే వేరే స్టేట్స్‌లో చదువుకొనొచ్చారు. మీరు తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ రెసిడెంట్స్ అయ్యుండి కూడా పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 10 ఇయర్స్ మీరు తెలంగాణలో చదవలేదు కాబట్టి మీరు నాన్ లోకల్ అవుతారు. మరి మీరు తెలంగాణ వాళ్ళు అని ప్రూఫ్ ఏంటి? తెలంగాణ వాళ్ళని ప్రూఫ్ కోసం మీరేం చేయాలంటే 10 ఇయర్స్ రెసిడెన్స్ పీరియడ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు బయట ఎక్కడో చదువుకున్నారు. ఆ పీరియడ్ ఎక్స్‌క్లూడ్ చేస్తూ మిగతా పీరియడ్ ఏదైతే మీరు తెలంగాణలో ఉన్నారో ఆ పర్టిక్యులర్ తెలంగాణ లో ఉన్న పీరియడ్ 10 ఇయర్స్ అవ్వాలి. అప్పుడు మీరు నాన్ లోకల్ కింద సీట్ పొందడానికి అవకాశం ఉంటది. ఒకవేళ ఇది కాకపోతే మీరు మీ పేరెంట్స్ గినక ఒకవేళ తెలంగాణలో ఎంప్లాయీస్‌గా పనిచేస్తూ ఉంటే, మీరు పాలిసెట్ ఎగ్జామినేషన్ రాసే పీరియడ్ ఏదైతే ఉందో, తెలంగాణ పాలిసెట్ మీరు ఏప్రిల్‌లో రాసారు. ఏప్రిల్‌లోనో, మేలోనో రాసారనుకోండి. ఏప్రిల్‌లోనే ఎగ్జామినేషన్ అయింది. సో, ఏప్రిల్‌లో మీరు ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీరు మీ పేరెంట్స్ జాబ్స్ తెలంగాణలో చేస్తూ ఉంటే, వాళ్ళు గనుక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ లేదా పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ లేదా ఏవైనా సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఒకవేళ తెలంగాణ స్టేట్స్‌లో ఉద్యోగం చేస్తూ ఉంటే అప్పుడు కూడా మీరు ఈ పర్టిక్యులర్ పాలిసెట్ కౌన్సెలింగ్‌లో అటెండ్ అవ్వడానికి నాన్ లోకల్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు. సో, ఇది కూడా ఒకవేళ మీకు కాకపోతే ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అంటే మీరు మ్యారీడ్ అయ్యుండి మ్యారీడ్ అయిన వాళ్ళు తెలంగాణ పాలిటెక్ ద్వారా ఒకవేళ డిప్లొమా చేయాలనుకుంటే మరి వాళ్ళకి కూడా చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళ స్పౌసెస్ అంటే వాళ్ళ వైఫ్ గాని, హస్బెండ్ గాని చదువుకునే వాళ్ళ వైఫ్ అయితే వాళ్ళ హస్బెండ్‌కి ఆహ్, వాళ్ళ హస్బెండ్ తెలంగాణ స్టేట్‌లో ఎంప్లాయీగా పనిచేస్తూ ఉండాలి. గవర్నమెంట్ కంపెనీస్‌లో లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో. లేదా ఒకవేళ మీరు చదువుకునే వాళ్ళు హస్బెండ్ అయ్యుండి వాళ్ళ వైఫ్ గనుక తెలంగాణ స్టేట్‌లో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటే అప్పుడు కూడా వాళ్ళు
సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ ఈ ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిలో పనిచేస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళు మరి ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సుంటది. ఇక్కడ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అన్నా ప్రొడ్యూస్ చేయాలి. లేదా మీ పేరెంట్స్ అయితే మీ పేరెంట్స్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అన్నా ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళు అయ్యుండి మీరు బయట చదువుకొని ఉంటే మీరు తెలంగాణలో రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 ఇయర్స్ పీరియడ్ సబ్మిట్ చేయాలి. లేదా ఆహ్, లేకపోతే మీరు నాన్ లోకల్ కోటాలో కూడా సీట్స్ పొందడానికి అవకాశం లేదు. అలాగే మైనారిటీస్ ఎవరైతే ఉంటారో మైనారిటీస్ వాళ్ళు ఎస్ఎస్‌సి, టీసీ మీద మైనారిటీ స్టేటస్ మెన్షన్ చేస్తూ ఉంటది కాబట్టి, ఆ మైనారిటీ స్టేటస్ మెన్షన్ చేస్తూ ఉన్న టీసీ సబ్మిట్ చేసేసి వాళ్ళు మైనారిటీ రిజర్వేషన్ క్లెయిమ్ చేయొచ్చు. అలాగే మరి కొన్ని స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి. పీహెచ్‌సి, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ ఏఎన్‌జీ అంటారు. సో, ఈ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న వాళ్ళు ఈ పర్టిక్యులర్ పీహెచ్‌సి సర్టిఫికేట్ అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ నుంచి వాళ్ళు ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. అలాగే క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాప్ అయితే 2% రిజర్వేషన్ ఉంటది. ఆ పర్టిక్యులర్ రిజర్వేషన్ కోసం ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్స్ పర్సనల్, సర్వింగ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్టిక్యులర్‌గా ఈ రిజర్వేషన్ పొందే అవకాశం ఉన్నది. ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్స్ పర్సనల్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇక్కడ డిఫెన్స్ పర్సనల్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుతారు. సెంట్రల్ రిజర్వ్డ్ సీఆర్‌పీఎఫ్ అవుతారు. వీళ్ళు తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఉండి వీళ్ళు గనుక ఒకవేళ వాళ్ళ పర్మనెంట్ అడ్రెస్ తెలంగాణ స్టేట్, హోమ్ టౌన్ తెలంగాణ స్టేట్ అని డిక్లరేషన్ సబ్మిట్ చేయగలిగితే వాళ్ళ పిల్లలకి ఈ క్యాప్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలు 2% రిజర్వేషన్ తోటి ఆహ్, మెరిట్‌లో మంచి మంచి సీట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ గూడా వాళ్ళు ఆహ్ రీజనల్ సైన్స్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి అపెండిక్స్ ఏ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ అపెండిక్స్ ఏ సర్టిఫికేట్ మీకు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తారు. ఆ అపెండిక్స్ సర్టిఫికేట్, అపెండిక్స్ ఏ సర్టిఫికేట్ ఏదైతే ఉంటదో దాన్ని ఫిలప్ చేసేసి, అలాగే మీరు తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళని చెప్పి మీరు హోమ్ టౌన్ డిక్లరేషన్ కూడా ఇచ్చి, మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ 2% రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది. సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ కూడా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ వర్క్ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉంటదో అక్కడ మీరు అపెండిక్స్ బి సర్టిఫికేట్ మీ కమాండెంట్ దగ్గర ఫిలప్ చేపించుకొని, మళ్ళీ మీరు హోమ్ టౌన్ డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసేసి రిజర్వేషన్ పొందొచ్చు. అలాగే రిటైర్డ్ సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అపెండిక్స్ ఏ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటే అలా సబ్మిట్ చేసేసి మీరు మళ్ళీ మీ పిల్లలకి స్పెషల్‌గా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటది. ఎన్‌సీసీ అయితే ఎన్‌సీసీ, డీజీ, ఎన్‌సీసీ ఏదైతే ఉంటదో డీజీ, ఎన్‌సీసీ వాళ్ళు ఇచ్చిన ఎన్‌సీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని రిజర్వేషన్ పొందొచ్చు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళైతే మీకిక్కడ ఫార్మ్ 1, 2, 3, 4 అని ఏవైతే ప్రొఫార్మర్స్ ఉన్నాయో, ఆ ప్రొఫార్మర్స్ అన్నీ మీరు ఫిలప్ చేసి వాటిని అటెస్టేషన్ చేయించాల్సి ఉంటది. స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ రికగ్నైజ్డ్ బై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళతోటి మీరు అటెస్టేషన్ చేయించేసి మీరు మళ్ళీ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ రిజర్వేషన్ కూడా పొందవచ్చు. ఆంగ్లో ఇండియన్స్ అయితే మీకు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ పర్టిక్యులర్ ఆహ్, ఏరియాకి సంబంధించిన తహసీల్దార్ ఆఫీస్‌లో మీరు ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ పర్టిక్యులర్ స్పెషల్ రిజర్వేషన్ కలిగిన వాళ్ళు 26, 27, 28, 29 ఈ డేస్‌లో మీకు పర్టిక్యులర్ పీరియడ్ ఏదైతే మెన్షన్ చేసారో ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లోనే మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ టైమ్‌లో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయరండి. ఓకే. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే మాత్రం ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు మీరు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసేసి మీరు కౌన్సిల్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి చేయండి. షేర్ చేయండి. ఓకే. ఈ సర్టిఫికేట్స్‌లో మీకు ఎలాంటి సందేహాలున్నా, సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంలో, పొందడంలో మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు ఖచ్చితంగా కామెంట్స్‌లో అడగండి. సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ టు యువర్ క్వెరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.